సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. దీనమ్మ దాని వెనకాల తిరిగి 30 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి భయ్యా. దీనమ్మ దాని వెనకాల తిరిగి 30 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి భయ్యా. నువ్వు తిట్టావు చూడు ఆవిడ్ని, అందుకే వదిలేదు బ్యాగ్. పి ఫర్ ఫిజిక్స్. 10th లోనే ఎట్లా అట్లా సర్దేసిన, ఇంటర్ లో నెట్టుకొచ్చిన, బీటెక్ లో కూడా పెట్టిరు. అసలు చదవలేక చస్తున్నా. ఈసారి తొయ్యి, అది అవ్వదు. అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఊరిస్తూ ఉంటుంది. ఓ సబ్జెక్ట్ అయిపోయి ఇంకో సబ్జెక్ట్ ఉంచుతో బట్ ప్రాబ్లం లేదమ్మా. 17 సబ్జెక్టుల వరకు ఉంచుకోవచ్చు అంట. అయితే ట్రై చేస్తా. నేను అవే చేశాను, అది కూడా 8 ఏళ్లే రాయొచ్చు అంట. ఆల్ ది బెస్ట్. హే అంకుల్, హౌ ఆర్ యు రే? ఏముంటది, ఏది పడితే అదే. ఆర్ ఫర్ రేడార్ సిస్టమ్స్. రేడార్ సిస్టమ్స్. నాకు నా అండర్వేర్ గురించే సరిగ్గా తెలీదు. ఇక్కడ రేడార్ సిస్టమ్ గురించి తెలుసుకోమంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకున్నావు భయ్యా. ఈ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అది అందరికి ఫేవరెట్ సబ్జెక్ట్, ఎందుకంటే ఏ సోది రాసినా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఎన్విరాన్మెంట్ స్పెల్లింగ్ చెప్పమ్మా. ENVIRONMENTAL ఎన్విరాన్మెంటల్ స్టడీస్. నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి అదే అయి ఉంటుంది గ్యారంటీగా. వెరీ గుడ్. ఎస్ ఫర్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఏం రా అందరూ తిడుతుర్రు ఇవాళ. ఈ సబ్జెక్ట్స్ ఆదేశాక సిగ్నల్స్ లేవు, సిస్టమ్స్ లేవు, పూరా సిస్టమ్ ఖరాబ్ గయా. సిగ్నల్ అందట్లేదా భయ్యా? అందుకు భయ్యా అయ్యయ్యో, అక్కడక్కడ ఆగిపోతున్నాయి. అక్కడక్కడ ఆగిపోతున్నాయి, సవరించుకోవాలి. ఇంకో ఎస్ ఫర్ సొల్లు మాటలు మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడతాం, కానీ సెమినార్ హాల్లో మాట్లాడాలంటే కాళ్ళు వణుకుతాయి. నేను అదొక్కదానికే వెళ్ళేవాడిని అమ్మా, సెమినార్ క్లాస్ మాత్రం వెళ్ళేవాడిని. ఎందుకంటే కాళ్ళు వణకడం కాదు, గుంపు ఎక్కువ మంది ఉంటారు అనమాట. మనం సైడ్ లో పడుకోవచ్చు. మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. థ్యాంక్ యూ, వండర్ఫుల్, సూపర్ ఆన్సర్స్. మన గురించి మనం గొప్ప చెప్పుకోకపోతే ఎలా భయ్యా? కదా, తప్పదు కదా. మనం చేసిన ఆ ఘనకార్యాలు అసలు అయ్యో. గొప్పలు చెప్పడంలో దిట్ట అంటే మా సుబ్బారావు కూడా. సుబ్బారావు జాన్ మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే సుబ్బారావు అన్నాడు, మా అబ్బాయి అసలు ఎంత మంచివాడు, చెప్పిన మాట వింటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, అస్సలు సిగరెట్ అంటేనే పడదు, ఒకవేళ సిగరెట్ తాగినా చాలా కోపంగా చూస్తాడు, మందు వాసన పడదు, మందు వాసన వస్తేనే చాలు కక్కేసుకుంటాడు, అసలు చాలా మంచివాడు. అంటే జాన్ అంటాడు, ఎంత అదృష్టవంతురా నువ్వు, మీ అబ్బాయి నీ చెప్పిన మాట వింటున్నాడు, ఇంతకీ ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయిని ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేయించాను రా అని. సో అవసరం లేకపోయినా మనం చాలా సందర్భాల్లో గొప్పలు చెప్పుకుంటాం కదా, అలా మీరు చెప్పుకుని ఉంటారు గొప్పలు. మీరు చెప్పుకున్న గొప్పలు ఏంటమ్మా? సంకల్ప్ రెడ్డి గాజీ సినిమా ఎవరితో తీయాలని టెన్షన్ పడుతుంటే నేనే రానాతో తీయని సజెస్ట్ చేసిన. ఇంకా నేను సబ్మెరైన్ తయారు చేసి నీళ్ళలో దోశాను అలా. బాహుబలిలో రానా క్యారెక్టర్ నన్నే చేయమన్నారు రాజమౌళి గారు. అయితే నేనేంటి దున్నపోత ఫైట్ చేయడం ఏంటా, నేను మానేసా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అంటే బెస్ట్ అయితే మన అనుష్క పాత క్యారెక్టర్ అది సెట్ అయ్యేది. టైటానిక్ మూవీలో నన్నే హీరోయిన్ పెడదాం అనుకున్నారు, కానీ బొమ్మ గీసే సీన్ ఉంది కదా, అందుకే వద్దని చెప్పేసి. నమస్తే గురుగారు, మీ పేరు? నా పేరు నెహాన్. అంటే ఏంటి అర్థం? అంటే నా పేరు అదే రా, దానికి మీనింగ్ ఉంటుంది కదా. అదా, సూపర్ పేరు రా. ఏం చదువుతున్నావు? యూకేజీ. వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి ఇంత పొడుగ్గా ఉన్నావు, ఈ మధ్యన అయ్యావా? కాదు, నేను చూడడానికి ఫస్ట్ లాగా కనిపిస్తా, కానీ నేను యూకేజీ. చూడడానికి ఫస్ట్ స్టాండర్డ్ లా కనిపిస్తావు, కానీ నువ్వు అండ్ సూపర్ గా యాక్ట్ చేస్తావు నువ్వు. నువ్వు చాలా స్కిట్లు యాక్ట్ చేసావు, చూసాను నేను. అండ్ ఈ మధ్యన వంటలు కూడా చేస్తున్నావు అంటగా. అంటే వంట అంటే నీకు ఇష్టమా? కరెక్ట్, వెరీ గుడ్. ఏ కూర వండుతున్నావు? నేను ఇంట్లో కాదు, అభిరుచి. నేర్చుకుంటున్నావా, నేర్పుతున్నావా?
చుడుతున్నా నేను నేను చుడుతున్నాను ఏంటన్నా అంటే చేతితో నేర్చుకుంటున్నా. నేర్పుతున్నాడు నేర్చుకుంటాడు కానీ నేతో స్టార్ట్ చేశాడు డూతో ఎండ్ చేశాడు. నేను కానీ ఆడతావా? ఆడుతుంటా ఆడతావా? ఆడు ఫుట్బాల్ ఆట. ఎక్కడ ఆడతావా? ఇక్కడ మా ఇంట్లో గ్రౌండ్ ఆడతా. ఇక్కడే కాదు ఇంట్లో అయినా ఆడతా, బయట ఆడతా, ఇక్కడైనా ఆడతా. వెరీ గుడ్. వీడికి వీడి భాషలో మాట్లాడితేనే అర్థం అవుతుంది అనమాట. సినిమా ఇష్టం రఘు నా బొమ్మద్దురా. కానీ నువ్వే నా బావ. అక్కని అడిగానని చెప్పు. ఓకే ఓకే కూర్చో కాసేపు పిల్లలతో మాట్లాడతా. నేను ఎవరో ఇక్కడంటే తెలియదు కానీ యూఎస్ కి వెళ్తే ట్రంప్ రిసీవ్ చేసుకుంటాను నేను. ఎందుకు ఆయన హెయిర్ కలర్ చేసింది వేరైంది? ఎలక్షన్ లో గెలిపి నేనే రీజన్. ఏం చేసావు? ఆయన పూర్తి పేరేంటి? డొనాల్డ్ ట్రంప్. ఓకే ఏం చేస్తుండేవాడు ఇదివరకు ప్రెసిడెంట్ అవ్వకముందు? డబ్ల్యూడబ్ల్యూలో ఒకసారి వచ్చిండు. నైట్ రామ్ కాల్ చేసి ప్రపోజ్ చేశాడు కానీ నేను ఆల్రెడీ రామ్ చరణ్ తో ఫిక్స్ అయిపోయా అని రిజెక్ట్ చేశా. మంచినీళ్ళు లాగమ్మా పడుకునే ముందు. ఇలాంటివి రాకుండా ఉంటాయి. నేను చాలా రోజులకు కాలేజ్కి వెళ్ళాను. బా అయితే నా ఫ్యాన్స్ అంతా నా మీద పైసలు వాడేసారు. ఫ్యాన్స్ అందరూ పైసలు ఇచ్చిరా. తర్వాత అవన్నీ ఏర్ చూసుకుంటే ₹1,00,00,000 వచ్చినాయని పక్కన వాడు చెప్పిండు భయ్యా. రావద్దనేమో నువ్వు రాగానే. యాక్చువల్లీ మొన్న వ్యాలంటైన్స్ డే కి హృతిక్ రోషన్ ఫోన్ చేసి, ఎవరు? హృతిక్ రోషన్ నాకు 40,000 లవ్ లెటర్స్ వచ్చాయి, అవన్నీ నీకు పంపించాను, వాళ్ళెవరు వద్దు నువ్వే కావాలన్నాడు. ఓహో ఇంకా చదవమన్నాడేమో అనుకున్నాను నేను. ఎక్స్ప్రెస్ కదా యాంకరింగ్ నాతో ఏమన్నారు, టైం నాకు డేట్ లేవని చెప్పి మీకు ఇచ్చారు. ఇవాళ డేట్ ఉందా? ఖాళీగానే ఉన్నావు ఇవాళ? లాస్ట్ మంత్ నా ఫోన్ బిల్ లాక్స్ లో వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. ర్యాక్ లో పెట్టావా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? పడుతున్నావు అందుకే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆవిడ ఒక్కతికే చేసేవాడివి, లేకపోవడం వల్ల ఎవరికి పడితే అడిగి చేయడం వల్ల అంత బిల్లు వచ్చింది. గురుగారికి ఏం వస్తుంది? మామూలుగా నీకేమేమి వచ్చు? బాగా ఏమొచ్చు? డైలాగ్ వచ్చా? చెప్పోటి. ముక్కే కదా అని పీగైతే పీక కోట, మొత్తే కదా అని పీచితే పేద కోత. సూపర్ రా. ఇంకా నచ్చిందే తేట, నచ్చిందే చూట, కాదని పరమంతం చేస్తే కోట. కోట. స్వీట్ వార్నింగ్. స్వీట్ వార్నింగ్. వెరీ గుడ్ సూపర్. పాట పాడతారు డాలు? పాటలు నాకు కాదు. అద్దు అద్దు అదా అద్దు నువ్వే నొద్దు. మీ అక్క సినిమా ఒక్క పాట రాదరా నీకు? తూతా 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 అది కూడా రాదా? నేను పాట లత్తాలు లత్తాలు. సరే నేర్పిస్తాను నీకు ఇవాళ ఒకటి. మన ఇద్దరం కలిసి నేర్చుకుందాం పాట. నేర్చుకుని ఆ పాట డాన్స్ చేద్దాం. ఓకే సూపర్ కూతో. మెగాస్టార్ చిరంజీవి 150 మూవీకి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నేను బెస్ట్ సజెషన్ ఇచ్చాను భయ్య. ఏమిచ్చో? చేయమని, ప్రొడ్యూస్ చేయమని. అవును, బేసిక్ గా నన్ను యాక్ట్ చేయమన్నారు. ఆ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అదే భయ్య మిమ్మల్ని పెట్టి తీస్తాన్నారు అని నేనే. నాకు ఇంపార్టెంట్ రోల్ వచ్చింది. ఇప్పుడు ఫైట్ చేసినప్పుడు ఒక కుప్ప వస్తుంది చూసా, అందరు విలన్ కూర్చుంటారు చూసా, ఆ లాస్ట్ లో వేలు ఒకటి బయటకు వస్తుంది. ఆ వేలు అడిగారు నన్ను. అంటే మిగతా వేళ్ళు బిజీగా ఉండడం వల్ల ఈ వేలు ఇవ్వలేకపోతే ఈ వేలు కూడా పెట్టేవాడు. డైలాగ్ చెప్తా భయ్య. చెప్పండి. 600 గడుపులో ఇంటినో పెద్ద నమ్ముకొని బతుకుతున్నాయి, 6గురు వేసుకుని వచ్చి ఆ ధైర్యాన్ని భయపడదంటే మీరెలా నమ్మారా? 20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. మీరు హైట్ గా ఉండడం వల్ల ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేశారు లేదా మామూలుగానే ఈ డైలాగ్? కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మాలి. మీలో కొన్ని డార్లింగ్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ వాయిస్ కూడా సూపర్ గా ఇమిటేట్ చేశారు. వండర్ఫుల్. ఛత్రపతి డైలాగ్ చెప్తాను భయ్య. కింద రా. అప్పలనాయుడు కదా, అది అప్పలనాయుడు. అదిగో మనోడు డైలాగ్ చెప్తాడు, జాగ్రత్తగా విను. అది చెప్పాక తన అప్పలనాయుడు, నువ్వు ప్రభాస్. ఓకే ఫస్ట్ నువ్వు అప్పలనాయుడు, ఇటు తిరుగు. రెడీ అరను? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా,
నా వాళ్ళు బతుకుతున్నారియా. ఇదే నెలపై ఏళ్ల తరబడి గంజికేర్చాం, గుడ్డకేర్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బ్రతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. మండు నాయుడు నా ఏరియాలోకి ఎవడు అడుగు పెట్టుకుంది. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం వెళ్ళెక్కిన పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. పోటట్టు సేమ్ డైలాగ్ ఇప్పుడు నువ్వు చెప్పినా. ఎలా ఓహో రాదా, నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి స్టార్ట్ చేయండి తొందరగా అంటే. నీకు ఈ డైలాగ్ రాదా? నేను చూడలేదు సినిమా. ఈ సినిమా చూడలేదా? అప్పుడు నువ్వు లేవు నాన్న. సో దా ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చినప్పుడు స్టైల్ గా నడు. ఓకే, ఆ మ్యూజిక్ తగ్గట్టు నడు. రెడీ? అరే వీళ్ళు అంటారే. Hey, super darling, thank you.